హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఒకటి ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్. మనం ఎప్పుడైనా సరే మార్కెట్ ఇది ఒక మేజర్ టాప్ నిఫ్టీ చూస్తున్నాం. మేజర్ టాప్ ఇక్కడ ఎప్పుడు అంటే 30th జూన్ రోజు ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఒక మేజర్ బాటమ్ చేసింది. ఇది 8th ఆగస్ట్ రోజు. మనము రీటైల్ ట్రేడర్స్ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇది టాప్ అవుట్ అవుతుంది, ఇదే మేజర్ టాప్ అని మనం చెప్పలేము. ఇది ఇక్కడ మేజర్ బాటమే మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పలేము. బట్ ఈ టాప్ నుండి బాటం వచ్చిన తర్వాత ఈ బాటం నుండి మళ్ళీ ఇంకో టాప్ వెళ్తుంది కదా, ఈ మధ్యలో మూమెంట్ ఏదైతే ఉందో అది మాత్రం మనము రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ అవుతుందా, లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయా అని ఐడెంటిఫై చేసుకొని మాత్రం మనీ తీసే ఛాన్స్ ఉంటుంది. అది కూడా స్కిల్స్ ఉన్న వాళ్ళకు. నిఫ్టీ ఇప్పుడు 30,000కి వెళ్తుందా 20,000కి వెళ్తుందా అనేది నాకు కూడా తెలియదు, వెళ్ళొచ్చు. బట్ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం మూవ్ అవ్వాలి. అయితే ఆల్ టైమ్ హై అని వెళ్ళొచ్చు, వెళ్ళకుండా మనం అనుకున్న వ్యూ ఫెయిల్ అయితే మన స్టాప్ లాస్ ఎక్కడ, సక్సెస్ అయితే మన టార్గెట్ ఎక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రిటైలర్స్. ఓకే, ఎవరైనా అంటే రకరకాల మెజర్మెంట్స్ యూజ్ చేస్తారు మార్కెట్ని, ప్రైస్ని అనలైజ్ చేయడానికి. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నా. సో ఇది టాప్ అవుతుందన్న విషయం నాకు తెలియదు, ఇది బాటం అవుతుందన్న విషయం నాకు తెలియదు. బట్ ఈ టాప్ నుండి బాటం వచ్చిన తర్వాత ఫర్దర్ మూవ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం నేను ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతా. అది నా ట్రేడింగ్ రూల్. సో ఎందుకు చెప్తున్నాను అంటే, నిఫ్టీ మధ్య 27,000 వరకు వెళ్తుంది అనుకుంటే కిందికి పడ్డది. సో మరి ఫర్దర్ ఫాల్ ఉంటుందా, ఏమవుతుంది అనేది మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, నేనైతే తెలుసు కదా, న్యాచురల్ లా, ఆస్ట్రా డేట్స్ ఇవే ఎక్కువ ఫాలో అవుతా. అది అక్యురసీ ఇస్తుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇక్కడ, ప్రపంచంలో ఉన్న ఏ స్టాక్ అయినా సరే ప్రతిదానికి దేనికైనా మనకి ఏంది 12 మంత్స్ ఉంటాయి. ఈ 12 మంత్స్లోనే మార్కెట్ అనేది పైకి కిందికి వెళ్తూ ఉండాలి. మళ్ళీ ఇదే సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. అవునా, ఇప్పుడు న్యూ ఇయర్ వెళ్ళాము, ఈ న్యూ ఇయర్ అయిపోయి మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. లేదంటే ఇప్పుడు మనము చలికాలం ఉంది, ఈ చలికాలం అయిపోయి ఏమైపోతుంది, సమ్మర్ వస్తుంది. ఈ రొటీన్ సైకిలే జరుగుతుంది. ఆ సైకిల్ మార్కెట్లో పనిచేస్తుందా లేదా అనేది మనము ఈరోజు ఐడెంటిఫై చేద్దాం. సో మార్కెట్ ఏంటి అని అంటే మనకు 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది, డివైడ్ అయి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఒకటి ఏంటి అని అంటే, ఫస్ట్ సెప్టెంబర్ 22 అండ్ 23 అటోనామల్ ఈక్వినాక్స్, సమ్మర్ సోలిస్టిస్ అయితే జూన్ 22, 22, మార్చ్ మంత్లో అయితే వర్నల్ ఈక్వినాక్స్ అంట మార్చ్ 2021, అండ్ వింటర్ సోలిస్టిస్ ఇప్పుడు ఏదైతే ఉందో డిసెంబర్ 21, 22. అయితే ఈ పర్టికులర్ డేట్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే, మార్కెట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్లోకి వస్తుంది అన్నట్టు. ఐదర్ పైకైనా వెళ్ళొచ్చు, కిందికైనా వెళ్ళొచ్చు. దాంట్లో మనకు ఎంత రివార్డ్ వస్తుంది అనేది చూసుకోవాలి. మనం తెలుగులో చూసుకుంటే కనుక ఇది మార్చి 21, ఇది వార్షిక పునర్జన్మ కొత్త జీవన జననం దినంగా, అంటే డే ఆఫ్ యాన్యువల్ రీఇన్క్రియేషన్ అనేది ఈక్రియేషన్ లైఫ్ న్యూ బర్త్ అట్లా. సో జూన్ 21 అయితే ఏముంది అనేది ఇక్కడ మీరు చదువుకోండి. సెప్టెంబర్ 23 అయితే ఏముంది చూసుకోండి. డిసెంబర్ 21 ఇప్పుడు మనకి ఏదైతే ఉందో చలికాలం ఏదైతే స్టార్ట్ అయిందో, శీతాకాల ఆయనకాల వింటర్ సోలిస్టిస్ రోజు. ఇది పూర్తి స్తబ్దత అవస్థ. జంతువులు శీతాకాల నిద్రకు పోతాయి, మొక్కలు చనిపోతాయి. మీరు ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, న్యాచురల్గా జరుగుతుంది. చెట్లు ఇప్పుడు ఎండిపోతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలం వస్తేనేమో మనం మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ కాబట్టి ఆకురాలు కాలం అంటారు. అంటే ఇక్కడ నుండి ఇంకా సమ్మర్ వరకు మొత్తం ఎండిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు, మార్చి వరకు. ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఇది న్యాచురల్గా జరిగేది. దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 21. ఒక సెప్టెంబర్ 23 మాత్రమే, ఒక 23 ఉంది, రిమైనింగ్ అని 21 డేట్స్ ఉన్నాయి. ఒక 2 years డేటా చూద్దాం మార్కెట్ ఏమైంది అనేది మార్చి 21 నుండి. ఓకే, సో నిఫ్టీకి వెళ్దాం. ఏం లేదు, ఆ డేట్ ఏదైతే ఉందో దాని హైలో చూసుకుంటే సరిపోతుంది. సో మనం మార్చి 2024 నుండి వద్దాం. సో ఇది 2024 డేటా. ఫస్ట్ ఏంది మనకు మార్చి 21, 2023, 2024, రైట్, 24, 25 డేటా చూద్దాం. సో మార్చి 21 హైలో తర్వాత మార్కెట్ ఏమైంది, మార్చి 20, మార్చి 21. ఇక్కడ మేజర్ బాటం చేసింది. ఫర్దర్ దీని హై ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత ఏంది, మార్కెట్ అనేది మంచి ర్యాలీ చేసింది. కింద ఇంకా క్లోజ్ ఇస్తే ఎండ్ ఆఫ్ ది డే మనము షార్ట్ సైడ్ వెళ్తాం. ఓకే, ఇది మార్చి 21. నెక్స్ట్ ఏం వస్తుంది, జూన్ 21 వస్తుంది. జూన్ 21 హైలో చూసుకోవాలి. సో జూన్ 14, 15, జూన్ 21. జూన్ 21 ఏమైంది, దీని కింద ప్రైస్ ఒకసారి క్లోజ్ చేయలేదు ఎండ్ ఆఫ్ ది డే. నేను అదే అంటే ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైన కన్సాలిడేట్ అయిన తర్వాత మంచి రిటర్న్స్ అనేవి మనకు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనం, సెప్టెంబర్ 23. సో సెప్టెంబర్ 23 ఎక్కడ వచ్చింది, సెప్టెంబర్ 23 ఇది. ఇక్కడ పైన క్లోజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఫర్దర్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ కిందికి వచ్చింది. ఇక్కడ అందరూ ఏంటంటే మార్కెట్ వెళ్తుంది అనుకుంటారు, కానీ జనరల్గా అట్లా జరగలేదు. అక్కడ నుండి అసలు ఇద్దరు పైకి వెళ్తలేదు. సో ఈ డేట్స్ అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 23 బ్రేక్ అయిన తర్వాత కిందికి వచ్చింది. మళ్ళీ ఏ సైకిల్కి వెళ్తాం, డిసెంబర్ 21, డిసెంబర్ 20,
23rd హాలిడే ఉంది, December 21st. సో ఈ క్యాండిల్ హైలో చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, బట్ ఏంటంటే ఫర్దర్ స్టాప్ లాస్ ఇట్టింది. బట్ డౌన్ సైడ్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ మనకు మంచి ర్యాలీ అనేది వచ్చింది ఏది 2024లో. సో మనకు ఏంటంటే మార్కెట్ మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా ఆ క్యాండిల్ హై అండ్ లో చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు March 21st చూద్దాం, ఏది 2025లా. సో March 21st, ఇక్కడ March 21st తర్వాత మనకు గ్యాప్ అప్ అయింది. ఇక్కడ ఎక్కడ ఎంట్రీ ఛాన్స్ ఇవ్వలేదు, బట్ ఇది ఒకసారి చూసుకుంటే March 21st లో తర్వాత మార్కెట్ April 4th రోజు మంచి క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ చాలా అలర్ట్ ఉండాలి ఇటువంటి టైంలో. మార్కెట్ పడదా అనుకున్నారు, ఏమైంది ఆ రోజు 1400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. ఈ రేంజ్లో క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇది ఎంత పవర్ఫుల్ పనిచేసిందని మనం అబ్జర్వ్ చేయాలి. సో అట్లా ఫర్దర్ డేట్స్ చూసుకోండి. నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు మన September 23rd చూద్దాం. ఈ రీసెంట్గా చూసుకుంటే ఈవెన్ ఈ ఇయర్ June 21st చూద్దాం. June 21st, 23rd June, 20 June చూడండి. ఓపెన్ కోర్ట్లో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మంచి ర్యాలీ వచ్చింది. అంటే ఒక రేంజ్లోనే వెళ్తుంది మార్కెట్, అంటే ఒక పర్టికులర్ సైకిల్లోనే మూవ్ అవుతుంది మార్కెట్ అనేది. నెక్స్ట్ ఏంటి అంటే September 23rd, 22nd September, ఇది 23rd September. దీని హైలో లో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైంది, మార్కెట్ మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. దీనిపైన బ్రేక్ క్లోజ్ ఇచ్చిన తర్వాత కూడా మంచి ర్యాలీ వచ్చింది. ఈ సైకిల్ అనే మూవ్ అవుతుంది మార్కెట్, మీరు ఏ షేర్ అయినా చూడండి అలా అన్నట్టు. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చింది ఏంది మనకు December 21st, ఈ ఇయర్ ఎండ్. సో December 21st ఏమైందంటే హాలిడే ఉన్నట్టుంది. December 22nd హైలో ఇంపార్టెంట్. ఈ హై పైన కింద క్లోజ్ ఇచ్చినప్పుడు ఏమైంది అని అంటే కొంచెం మనకి క్యాండిల్ హైలో ఎంత ఉందో రిస్క్ రివార్డ్ ఇచ్చింది. రెండోసారి ఏమైంది అంటే పైకి వెళ్ళింది, బట్ మూడోసారి ఏమైంది అని అంటే డౌన్ సైడ్, అంటే రెండోసారి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి మార్కెట్ కిందికి వస్తుంది. సో ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. సో ఫర్దర్ మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మార్కెట్లో. ఫాల్ వస్తుందని చెప్పి మనం హోల్డ్ చేసుకుంటూ కూర్చోదు, స్టాప్ లాస్ ఉండాలి, టార్గెట్ ఉండాలి, బయ్యింగ్ అయినా సెల్లింగ్ అయినా. సో ఇప్పుడు ఈ December 21st బ్రేక్ అయింది కాబట్టి, 22nd బ్రేక్ అయింది కాబట్టి లెవెల్స్ ఎట్లు ఉంటాయనే చూద్దాం. మోస్ట్లీ ఈ మంత్ వరకు బడ్జెట్ వరకు ఈ లెవెల్స్లోనే మార్కెట్ మూవ్ అవ్వచ్చు. సో బుల్స్ ఎక్కడ యాక్టివ్ అవుతారు అని అంటే 25,922 పైన కన్సాలిడేట్ అయితే ప్రైస్ ఒక 5 minutes కనుక 10 minutes, స్టాప్ లాస్ 25,805, టార్గెట్ 26,040, 26,154, 26,268, 26,383 అండ్ 26,497. బేస్ ఎక్కడ యాక్టివ్ అవుతారు అంటే 25,693, 693 కింద మార్కెట్ మొన్న క్లోజ్ ఇచ్చింది. సో ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రేంజ్లో ప్రైస్ కన్సాలిడేట్ అవుతే కనుక స్టాప్ లాస్ సేమ్ వల్ల 25,805, ఒక 5-10 పాయింట్స్ మనం బఫర్లో పెట్టుకోవచ్చు. మార్కెట్లో ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది పనిచేయదు, అది మనకు తెలిసిందే. సో దీని కింద కన్సాలిడేట్ అవుతే కనుక 25,461, 25,346, 25,232, 25,117, ఈవెన్ 25,000 దాకా కూడా ఈ మంత్లో మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. సో ఇవి నిఫ్టీ లెవెల్స్ అనేవి మనకి ఏదైతే ఉందో వింటర్ సోలిస్టైస్ అయితే ఏదైతే అనుకుంటున్నామో. ఎందుకు అని అంటే ప్రైస్ ఎప్పుడైనా సింగిల్ డైరెక్షన్ వెళ్ళకుండా రెండోసారి బ్రేక్ వేస్తే చాలా పవర్ఫుల్గా పడుతుంది. ఒకవేళ పడకపోయినా మనం స్టాప్ లాస్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ పైకి వెళ్తే కనుక మళ్ళీ ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకు 15-20 డేస్ది ఇది అప్డేషన్ మార్కెట్ది. ఓకే, వింటర్ సోలిస్టైస్ పడితే ఎంతవరకు పడుతుంది అనేది మోస్ట్లీ నేనైతే పడుతుందని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటి అని అంటే 2008లో మనకు క్రాష్ వచ్చింది కాబట్టి మార్కెట్లో ఏంటి అని అంటే 9 నెంబర్ మీద ఇవన్నీ క్యాలిక్యులేషన్ అవుతున్నాయి కాబట్టి 9 ఇయర్స్కి 9 + 9 18 కాబట్టి 2026 అది. సో ఈ 2026లో ఏంటి అని అంటే మనం 2008లోకి వెళ్ళాలి. ఫస్ట్ 2008లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. 2008లో మేజర్ టాప్ మేజర్ బాటం ఎప్పుడు చేసిందో చూద్దాం. క్రాష్ వచ్చే ముందు మేజర్ బాటం 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు 8th January రోజు మార్కెట్ మేజర్ టాప్ చేసింది. ఈ మేజర్ టాప్ బ్రేక్ అయిన తర్వాత చిన్నగా పడితే మార్కెట్ ఎవరు పట్టించుకోలేదు, అంటే లైట్గా పడుతుంది అనుకో. బట్ ఏమైంది నెక్స్ట్ 2 daysలో కథనాకు పడింది, 10-15% వరకు క్రాష్ అయింది. అవుతుందా కాదా అనేది తెలియదు. బట్ ఇటువంటి పర్టికులర్ డేట్స్ అంటే 2008 + 18, 9 నెంబర్ కాబట్టి 18 ఉంటుంది కదా, మళ్ళీ 18 + 9 వేసుకుంటే కనుక 27, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అన్నట్టు. మరి 2000 ఇప్పుడు 18 వేసుకున్నాం కాబట్టి 2026 వస్తుంది 18కి. సో ఈ 2026లో మేజర్ టాప్ ఇక్కడ అయింది కాబట్టి January 8 తర్వాత నిఫ్టీ ఏమైంది అని అంటే బాటం చేసింది. మళ్ళీ ఇయర్ కూడా 26/8 ఇక్కడ టాప్ చేసింది, మేజర్ టాప్ చేసింది ఇక్కడ. ఇప్పుడు 5th January రోజు పర్టికులర్గా పడుతుంది. 8th January ఇది హైలో వింటర్ సోలిస్టైస్ బ్రేక్ అయింది. సో ఇక్కడ కొంచెం ఇన్వెస్టర్స్ అలాంటివి ఉండడం బెటర్. ఏది ఇన్వెస్ట్ చేసినా ఏది ట్రేడ్ చేసినా స్టాప్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అయిన వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అప్డేషన్ ఇప్పటి వరకు. నెక్స్ట్ బజాజ్, ఇప్పుడు మనం మొన్న చూసాం ఏది నేను చెప్పిన స్టాక్స్లో అది ఏమంటారు దాన్ని టాటా ఎలక్సీ, అది
10% అప్పర్ సర్క్యూట్ కొట్టింది సింగిల్ డేలో. సేమ్ అదే వేలో బజాజ్ ఫైనాన్స్ అనే బజాజ్ షేర్స్ అనేది ఏంటి అని అంటే డౌన్ ట్రెండ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 947 అండి. 947 కనుక కింద కనుక ఒక 15 మినిట్స్ కన్సాలిడేట్ అయితే 5 to 10% పడే ఛాన్స్ ఉంది బజాజ్ ఫైనాన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో చూసుకోండి, ఇక్కడ 947 కింద కనుక కన్సాలిడేట్ అయినా ఆ ఎండ్ ఆఫ్ ది డే అయినా క్లోజింగ్ అయినా ఇస్తే కనుక బజాజ్ షేర్లో ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది బజాజ్ ఫైనాన్స్లో. యాజ్ వెల్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా చూద్దాం. ఫైనాన్షియల్ సర్వీసెస్లో చూస్తే కూడా ఇది కూడా బాటంలోనే ఉంది మార్కెట్. 1985 కింద ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కన్సల్టేట్ అయినా ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఇచ్చినా ఇది కూడా 5 to 10% పడే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ కమింగ్ టు ఎన్టీపీసీ వచ్చేసి ఇది చూడండి, 335 రేంజ్ పైన ఒక రోజు క్లోజ్ ఇచ్చింది ఎండ్ ఆఫ్ ది డే. తర్వాత ఏమైంది, చిన్న బాటం చేసి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి సింగిల్ డేలో 10% వెళ్ళింది. ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో అంతే ఫాస్ట్ కిందికి వచ్చింది. ఎన్టీపీసీ కనుక 335 కింద ఒక 15 మినిట్స్ కన్సాలిడేట్ అయినా ఆ ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఇచ్చినా కూడా ఎంత పైకి వెళ్ళిందో అంతకంటే కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫాల్ ఎంత రైజింగ్ అనేది ఎంత ఫాస్ట్ ఉంటుందో ఫాల్ అనేది దానికంటే డబుల్ ఉంటుంది. స్టాప్ లాస్ ఎంత వీటన్నిటికంటే సింపుల్, 1 to 2% ఆఫ్ స్టాక్ వాల్యూ. అది యాక్సెప్ట్ చేయాలి, 1 to 2% పెట్టుకోవాలా. ఓపికతోటి అంటే 5% రైజ్ అయినా నాకు ఫేవర్ వస్తుంది అనుకుంటే ఏమంటే మన లాంగ్ చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటుంది అన్నట్టు. సో యాక్సెప్ట్ ది స్టాప్ లాస్, యాక్సెప్ట్ ది టార్గెట్స్. 2% రిస్క్ తీసుకున్నప్పుడు 5% ఎవ్రీ 5% రైజ్ని మనం ట్రేడింగ్ చేసుకోవడం బెటర్. సో బజాజ్ ఫైనాన్స్ షేర్స్ అప్డేట్ ఇది, ఎన్టీపీసీ అప్డేట్ ఇది, అండ్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మీరు హోల్డ్ చేసుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇవి చూసుకోండి. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఫర్దర్ ఏదైనా ఉంటే కనుక నెక్స్ట్ వీక్ మళ్ళీ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.